అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎండి యస్థాన్ గారు రచించిన తృప్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జానకి, టిఫిన్ రెడీయా? డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ కేక వేశాను. అయిపోయింది, 5 నిమిషాలు, వంటింట్లోంచి జవాబిచ్చింది. కూర్చుని పేపర్ అందుకున్నాను. పేపర్లో ఏముంటుంది? రాజకీయ కుళ్ళు తప్ప. ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల మీద ప్రభుత్వం ఆరోపణలతోనే సగం పేపరు నిండిపోయింది. అయితే పేపర్లో కింద ఒక పక్కకున్న చిన్న ప్రకటన నన్ను ఆకర్షించింది. ఎయిడ్స్ కంటే భయంకరమైన లంచగొండితనాన్ని నిర్మూలించుటకు మాతో సహకరించండి, ఇట్లు ఏసీబీ. అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన ప్రకటన అది. భారంగా నిట్టూర్చాను నేను. ప్రభుత్వ ఉద్యోగస్తుడైన నేను ఏనాడు లంచం తీసుకొని ఎరగను. ఈ విషయంలో మాత్రం ఒకంత గర్వపడుతూ ఉంటాను. 9 అయినట్లుగా గోడ గడియారం మోగింది. జానకి, త్వరగా పట్రా, ఆఫీస్కి టైం అవుతోంది. అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. నాకుండేది 2 చేతులే. ఉదయం లేస్తే ఒకటే తొందర. ఈయనగారు ఆఫీస్కి ఓ 10 నిమిషాలు ఆలస్యంగా వెళితే ఏదో కొంపలు అంటుకుపోయినట్టు తెగ బాధపడిపోతూ ఉంటారు. ఇడ్లీలు తెచ్చి విసురుగా డైనింగ్ టేబుల్ మీద పెడుతూ అంది. మా పెళ్లి జరిగినప్పటి నుంచి చూస్తున్నాను. జానకిది ఇదే తంతు. ఆమె తెగ కష్టపడిపోతున్నట్టు, పని ఒత్తిడి ఎక్కువ, కాస్త నడుం వాల్చేదానికి కూడా తీరికుండదు ఇంట్లో అంటూ రుసరుసలాడుతూ ఉంటుంది. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో పని ఒత్తిడి లేనిదెవరికి? ప్యూన్ నుంచి పిఎం వరకు ఎవరికి తగ్గ శ్రమ వారుకుంటుంది. ఈ విషయం నేనెప్పుడూ జానకితో అంటూ ఉంటాను. గయ్యమంటూ నా మీదకొస్తుంది. అందుకే వీలైనంత వరకు ఆమెతో నెమ్మదిగా ఉంటూ సర్దుకుపోతూ ఉంటాను. అందుకే మాది కలతలు లేని కాపురం అయింది. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే కదా ఆ సంసారం సాఫీగా సాగేది. పొగలు కక్కుతున్న సాంబారును ఇడ్లీల్లో పోసుకుంటూ, అబ్బాయి ఏడి, పిలువు, టిఫిన్ చేస్తాడు అన్నాను. వాడు బస్టాండ్ దాకా వెళ్ళొస్తానని వెళ్ళాడు. బస్టాండ్కా? దేనికి? దేనికేమిటి, మర్చిపోయారా? స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ రాయటానికి వాడు బెంగళూరుకి వెళ్ళాలి కదా. బస్సులు ఏ టైంలో ఉన్నాయో కనుక్కొని వస్తానని వెళ్ళాడు. వాడడిగిన 2000 రెడీ చేశారా? జానకన్న చివరి మాట విని పొరపోయింది నాకు. ఎగ్జామ్ రాసేదానికి బెంగళూరుకి వెళ్ళాలి, డబ్బులు కావాలని వారం క్రితమే అడిగాడు వాడు. ఆ విషయమే మర్చిపోయాను నేను. అసలే నెలాఖరు. ఇప్పుడు డబ్బులు సర్దుబాటు కావటం చాలా కష్టం. అప్పటి వరకు కమ్మగా ఉన్న ఇడ్లీ రుచి కాస్త చేదైపోయినట్టుగా అనిపిస్తుంటే చేయి కడిగేశాను. అదేమిటి చేయి కడిగేశారు? చాలు, ఆకలిగా లేదు అంటూ అక్కడి నుంచి లేవబోయాను. కూర్చోండి, కాఫీ అయినా తాగండి అంటూ కాఫీ కలిపించింది. నేను కాఫీ తాగుతుంటే అడిగింది, వాడికి డబ్బులు ఎప్పుడిస్తారు? వాడు బ్యాగు ఇంకా ఏవో కొనాలంట. ఎక్కడికన్నా వెళ్లాలంటే ఈ ఇంట్లో మంచి వస్తువు ఏదేచ్చిందని నా అసమర్థతను ఎత్తుపొడుస్తూ అంది. నేను మౌనంగా కాఫీ తాగటం ముగించి అక్కడి నుంచి లేచి చెప్పులేసుకుంటే మళ్లీ అడిగింది, ఎప్పుడిస్తారో చెప్పకుండా వెళ్ళిపోతున్నారేమిటి? నేను దీర్ఘంగా నిట్టూర్చి అన్నాను, నెలాఖరు కదా, నా దగ్గర నీకు తెలియకుండా డబ్బులేముంటాయి? సాయంత్రం ఎక్కడైనా అప్పుగా తెచ్చిస్తానులే. బావుందండి మీ వరస. జీతం డబ్బులు అయిపోతే అప్పు తెస్తారా? మీలా జీతాన్ని నమ్ముకొని జీవిస్తున్న జీవి ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఉండరు. అర్థం లేని నిజాయితీని నమ్ముకునే కదా ఉన్న ఇంటి నమ్మి కూతురి పెళ్లి చేశారు. ఇప్పుడు అప్పులు చేసి అబ్బాయి చదువు కొనసాగిస్తారా? జానకి, అన్నీ తెలిసి నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా చెప్పు? ఎలాగో చేసి నేను డబ్బు తెచ్చిస్తాగా. తెస్తారు. ఒకవేళ అప్పు దొరక్కపోతే ఏం చేస్తారు? నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించారా? అర్థం లేకుండా మాట్లాడుకు. వాడి భవిష్యత్తు గురించి నాకు మాత్రం బెంగలేదంటావా? ఉంటే మీరిలా చేస్తారా? రిటైర్ అయ్యే వయసుకొచ్చేశారు. మీకంటే జూనియర్లు చూడండి ఎలా తెలివిగా సంపాదిస్తున్నారు. మీరు మాత్రం సిన్సియారిటీ చూపిస్తూ ప్రతి రూపాయి కోసం అవస్థపడుతూ మమ్మల్ని క్షోభ పెడుతున్నారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నన్ను కూడా వాళ్ళలాగా లంచాలు తీసుకోమంటావా? తప్పే ఉందండి, తీసుకోండి. వారం నుంచి మన చుట్టూ ఒక వ్యాపారస్తుడు తిరుగుతున్నాడు. అతని ఫైల్ మీద మీరు సంతకం చేస్తే 5000 ఇస్తానన్నాడు. ఆ సంతకం మీదే చేసేస్తే ఇలా అప్పు ఇవ్వండని దేబరించాల్సిన అవసరం ఉండేది కాదు కదా.
ఈవేళ అప్పు చేస్తారు, రేపు జీతం వచ్చిన తర్వాత తీర్చేస్తారు. మరేదన్నా అవసరం వస్తే మళ్ళీ అప్పులు చేస్తారు. ఎంతకాలం ఇలా? మీరు పిరికి వారండి. అందరిలా ధైర్యం చేసి బ్రతకలేరు. మీ పిరికితనానికి నిజాయితీ అని పేరు పెట్టుకున్నారు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాక వెంటనే బయటకొచ్చి సిటీ బస్ ఎక్కి ఓ మూలలో కూలబడ్డాను. మనసంతా గజిబిజిగా తయారైంది. జానకన్న మాటలు పదే పదే గుర్తుకు రాసాగాయి. నిజంగా నాలో ఉన్నది నిజాయితీనా, లేక జానకి అన్నట్టు పిరికితనమా? ఆర్థికంగా చాలా వెనకబడిన కుటుంబంలో పుట్టాను నేను. కష్టపడి చదివాను. లంచాలిచ్చో రికమెండేషన్లతోనో కాకుండా అర్హతతోనే ఉద్యోగం సంపాదించాను. నా శ్రమకు ప్రతిఫలంగా ప్రభుత్వం జీతాలిస్తుంది. ఒకరోజు తిని ఒకరోజు పస్తులున్న స్టేజి నుంచి 3 పూటలా కడుపు నిండా కూడా తినే స్థితికి కారణమైన ఈ ఉద్యోగం అంటే నాకెంతో గౌరవం. ఇలాంటి ఉద్యోగాన్ని దురుపయోగం చేయాలంటే నా మనసు అంగీకరించటం లేదు. ఈ ప్రపంచంలో జీవించాలంటే డబ్బు అవసరమే, కాని అందుకోసం నైతిక విలువల్ని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ లోకం ఎటు వెళుతోంది? తన భర్త నిజాయితీపరుడైనందుకు హర్షించాల్సిన భార్యే బాధపడుతోంది. మనిషిలో ఆశకు అంతెక్కడుంది? పొందే కొద్దీ ఇంకా కావాలనుకుంటుంది. దొడ్డ మనసు. ఆధునికత ముసుగులో మనిషి తనకు తానే అవసరం లేని అవసరాలను సృష్టించుకొని దానికోసం పక్కదోవ పడుతున్నాడు. నేను దిగవలసిన స్టేజీ రావటంతో ఆలోచనల నుంచి తేరుకొని ఆఫీస్ వైపు నడిచాను. ఏది ఏవైనా నా మూలంగా నా కొడుకు భవిష్యత్తు పాడవటం నేను సహించలేను. వాడు ఆ ఎగ్జామ్ రాస్తే అదృష్టం బావుంటే వాడికి ఉద్యోగం రావచ్చు. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వకపోతే వాడు బెంగళూరుకు వెళ్లలేడు. అప్పు తెస్తానని జానకితో గొప్పగా చెప్పాను కాని నెలాఖరున అప్పు చిక్కటం కష్టం కాదు, దాదాపు అసాధ్యమే. మరీ బ్రతిమాలి అడగాలంటే అభిమానం అడ్డొస్తుంది. మౌనంగా ఆఫీసులోకి నడిచి నా సీట్లో కూలబడ్డాను. 1 గంట తర్వాత ఆ వ్యాపారస్తుడు నా వద్దకొచ్చి, సార్, నా ఫైల్ విషయం ఏం చేశారు అడిగాడు. కోపంగా అతని వైపు చూసి ఆ ఫైలు క్లియర్ చేయాలంటే ఉన్న అడ్డంకులేమిటో చెప్పబోయాను. కాని ఎత్తుగా ఉన్న అతని చొక్కా జేబు నా నోటికి తాళం వేసింది. ఆ ఒక్క క్షణం నాలోని నిజాయితీని పక్కన పెట్టదలిచాను. ఆఫీస్లో చనువున్న అందరి దగ్గర అప్పడిగాను. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒకే రొటీన్ డైలాగ్ వినిపించింది, నెలాఖరు డబ్బుల్లేవు అని. ఇక నా ముందు 2 మార్గాలున్నాయి. 1, ఆ వ్యాపారస్తుడి ఫైలు మీద సంతకం చేసి డబ్బు తీసుకోవటం. 2, దేవుడి మీద భారం వేసి మిన్నకుండిపోవటం. అయితే ఒక్క క్షణం జానకి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మీరు పిరికివారు. మీ పిరికితనంతో నా కొడుకు భవిష్యత్తు పాడు చేయొద్దు. అంతే, నాలో తెగింపొచ్చేసింది. ఏదైతేనే నాకు నా బిడ్డ భవిష్యత్తు ముఖ్యం. దానికోసం ఒకే ఒక్క తప్పు. వెంటనే ఫైల్ అందుకున్నాను. కన్న ప్రేమ ఎంత ప్రమాదమైందో ఇప్పుడు అర్థమవుతోంది నాకు. అది మనిషిని ఎంతకైనా దిగజారుస్తోంది. అందుకే కదా ఇన్నాళ్ల నా సిన్సియారిటీని పక్కన పెట్టగలిగాను. సంతకం పెట్టబోతుంటే నా చెయ్యి వణుకుతోంది. ఆ వ్యాపారస్తుడు పేపర్ చూస్తున్నాడు. అప్రయత్నంగా నా దృష్టి పేపర్ మీదున్న న్యూస్ ఐటెం మీద పడింది. అదే ఉదయం నేను చూసిన ఏసీబీ వాళ్ల న్యూస్ అది. అంతే, నా చేతిలోని కలం జారిపోయింది. ఫైల్ను అతనికి తిరిగిచ్చేస్తూ సారీ అన్నాను. నేను సంతకం చేసేస్తున్నానని తెగ సంబరపడిపోయిన అతను అలా జరక్కపోయేసరికి నా వైపు విచిత్రంగా చూసి ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. దేవుడా, ఒక్క క్షణం నేను తొందరపడి ఉంటే జీవితాంతం అపరాధభావంతో కుమిలిపోయేవాడిని తండ్రి అనుకున్నాను. నా మనసంతా చిరాగ్గా అయిపోయింది. టీ అయినా తాగొద్దామనుకుని లేచి ఆఫీస్ ఎదురుగా ఉన్న బంకులో టీ తాగాను. కొంచెం రిలాక్స్ అయ్యి మెల్లగా ఆఫీస్లోకి వచ్చాను. ఆఫీస్లో జరగరానిదేదో జరిగినట్టుగా ఉంది. అందరూ ఆతృతతో ఏదో చర్చించుకుంటుంటే విషయం ఏమిటో కనుక్కున్నాను. విషయం విన్న వెంటనే నా తల దిమ్మెరిపోయింది. సాయంత్రం ఇంటికి ఒట్టి చేతులతో వచ్చిన నా వైపు కోపంగా చూసింది జానకి. నేను తీసిన బట్టల్లోని జేబులు చెక్ చేసింది. అందులో సిటీ బస్సు టిక్కెట్లు తప్ప మరేమీ కనిపించకపోయేసరికి నా మీద గయ్యమంటూ మండిపడింది. ఉదయం చిలక్కి చెప్పినట్లుగా అంత దూరం చెప్పినా ఒట్టి చేతులు ఒప్పుకుంటూ వచ్చేశారా? నెలాఖరుని ఎక్కడ అప్పు చెక్కదని తెలీదా మీకు? పోనీ ఆ వ్యాపార ఫైల్ సంగతైనా చూసి డబ్బు తెస్తారంటే అది చేయలేదు. ఇప్పుడెలా?
మీ అర్థంలేని పట్టుదలతో నా బిడ్డ బంగారు భవిష్యత్తు పాడు కావాల్సిందేనా? ఆమె చెప్పిందంతా మౌనంగా విని మెల్లగా అన్నాను నేను. జానకి, ఇవాళ నేను నువ్విచ్చిన సలహా పాటించుంటే ఇప్పుడు నువ్వు నన్ను చూసేందుకు జైలుకు రావాల్సిండేది. నేను చెప్పింది ఆమెకు అర్థం కాలేదేమో. అంత కాని పని నేనేం చేయమన్నాను? కొంచెం అర్థమయ్యేలా అఘోరించండి, కోపంగా అంది. నేను ఈజీ చైర్లు నడుము మార్చి అన్నాను. ఆ తలతిక్క వ్యాపారి ఉదయం నా వద్దకొచ్చాడు. నువ్వన్నావు చూడు, నేను పిరికివాడినని. ఆ పౌరుషంతో అబ్బాయి ఎగ్జామ్కి డబ్బులు సర్దలేని నా నిస్సహాయత నన్ను చుట్టుముట్టి హింసిస్తుంటే విధి లేక సంతకం పెట్టబోయాను. కాని ఏ దేవుడు అడ్డుపడ్డాడో తెలీదు. సంతకం పెట్టలేక ఫైల్ అతనికి వాపసిచ్చేశాను. వాడు ఆ ఫైల్ అందుకొని మా పక్క సెక్షన్లో ఉన్న మరో సీనియర్ ఉద్యోగి గురునాథం వద్దకు వెళ్లాడు. డబ్బుకు ఆశపడ్డ గురునాథం దాన్ని పుచ్చుకునేందుకు ఆఫీస్ వెనక పక్కకు వెళ్లాడు. అక్కడ మాటేసి ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్లు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నా మాటలు విని ఆమె నిర్ఘాంతపోయింది. గిల్టీ ఫీలింగ్తో కాబోలు తల వంచుకొనొచ్చి నా కాళ్ల దగ్గర గచ్చుపై కూర్చుంది. ఏమండి, ఆ వెధవ దగ్గర మీరు డబ్బు తీసుకొనున్నా మీ పరిస్థితి అంతే కదా? అంతే కదా మరి. తప్పు మొదటిసారి చేస్తున్నానని చెబితే నన్ను వదిలేస్తారు అనుకున్నావా? లంచం తీసుకునేవాడికి దొంగకు ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ ఏదో ఒక రోజు దొరక్క తప్పదు. విధిలేక చేశాడని దొంగనైనా క్షమిస్తారేమో కాని లంచం తీసుకునే ఉద్యోగిని మాత్రం ఎవ్వరూ క్షమించరు. నేను అనాలోచితంగా నీ మాట వినుంటే ఇన్నాళ్లుగా పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేది. మంచి పేరు నమ్మకము సంపాదించుకోవాలంటే దశాబ్దాలు పడతాయి. అదే పోగొట్టుకోవాలంటే అర నిమిషం చాలు అంటూ హితబోధ చేశాను. నన్ను క్షమించండి అంటూ నా కాళ్లు పట్టుకుంది. చచా, ఇవేం పనులు జానకి? ఏదో కడుకు భవిష్యత్తు దెబ్బతింటుందేమోనన్న బెంగతో అలా అన్నావు కాని లేదంటే నువ్వు నన్ను లంచం తీసుకోమని ప్రోత్సహించేదానివి కాదు. ఇన్నాళ్ల నా నిజాయితీలో నీ సహకారం ఉంది కదా. లేదంటే పరిస్థితులు మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయి. అలా నేనేం అయిపోయి ఉండేవాణ్ణో. ఇప్పుడు నా బెంగంతా అబ్బాయి గురించేనండి. నేను చిన్నగా నవ్వన్నాను. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. నీ చెవిదిద్దులివ్వు, అవి కుదవపెట్టి ఆ అబ్బాయిని బెంగళూరు పంపిద్దాం. రేపు నెలలో జీతం రాగానే విడిపించిచ్చేస్తాను. అంతకంటే భాగ్యమా? ముందు మీరా పని చూడండి అంటూ తీసిచ్చింది. నేను డ్రెస్ అయి మార్వాడి షాపు వైపు బయలుదేరాను. సాయంత్రపు చల్లని గాలి నా శరీరానికి తగులుతుంటే హాయిగా ఉంది. మనసులోని భారం తొలగిపోవటంతో తల తేలికపడి గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. నిజాయితీని నమ్ముకున్న మనిషికి కష్టాలు ఉంటాయేమో కాని అసంతృప్తి మాత్రం అతని దరి చేరదు. ఎంత ఉన్నా తృప్తి లేని బ్రతుకెందుకు? తృప్తుంటే ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.